ఏకంగా కాంగ్రెస్ పార్టీనే కేసీఆర్ కి తాకట్టు పెడుతున్నారు. ఒక్కొక్క సమయంలో అమ్మేసేదానికి కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పి సీమాంధ్రకు చెందినటువంటి ఎమ్మెల్యే ఆనవ వివేకానంద రెడ్డి అంటున్నారు. మరి ఆయన అనడానికి కారణం ఏందో నేరుగా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఈ విధంగా ఆరోపించడానికి ప్రధాన కారణం ఏంటో? నిజమండి, ఈరోజు కనీసం తెలంగాణ ప్రాంతంలో పట్టుమంటూ 10 సీట్లు కూడా రానటువంటి చంద్రశేఖర్ గారితో టీఆర్ఎస్ తో ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, ప్రజారాజ్యం పార్టీ వాళ్ళు కానీ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. పట్టుమంటూ 10 సీట్లు రాలే. 6 నెలల కింద జరిగినటువంటి ప్రజాభిప్రాయంలో ఉన్నటువంటి వాళ్ళు కనీసం కార్పొరేషన్లో పోటీ కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ లో ఎందుకు పోయి జాయింట్ యాక్షన్ కమిటీని చేస్తున్నారు, ఎవరిని ఉద్ధరించడానికి చేస్తున్నారు అని అడుగుతున్నా. మీరున్నటువంటి ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రుల వరకు కూడా ఉన్నటువంటి పదవులు కానివ్వండి, అలాగే మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా ఇంతకాలం ఉండి ఈరోజు ఎందుకు ప్రత్యేకవాదం అడుగుతున్నారు మీరు అని అడుగుతున్నా. కేవలం టీఆర్ఎస్ వారి యొక్క దౌర్జన్యానికి ఈ ఉద్యమం జరుగుతుంది తప్ప వేరొకటి కాదు. ప్రజల్లో లేనటువంటి భావాన్ని విద్యార్థుల్లో కల్పించి విద్యార్థుల్ని అమాయకులుగా తీర్చిదిద్ది ఆ అమాయకుల చేత ఉద్యమాలు చేయించడం అనేది చాలా దురదృష్టం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అందుకోసమే ఈ పార్టీలన్నిటి కూడా అక్కడ కుదోపెట్టేస్తున్నారే. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూడా శాంతియుతంగా పారదోలినటువంటి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ వారు సైతం మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రిగా, ఎంపీలుగా ఉన్నటువంటి నాయకులు మీరేం చేశారో ప్రజలకు చెప్పుకోండి. మీరేం చేశారో తెలంగాణ ప్రాంతానికి చెప్పుకోండి. ఫ్లోరోసిటీని బాగుంటేదానికి మీరెంత కృషి చేశారో మీరు చెప్పుకోండి. అంతేగాని అనవసరంగా సినీ రంగంలో ఉండేటటువంటి కళాకారులను హింసించడం, వాళ్ళని ఇబ్బందుల పాలు చేయడం, షూటింగ్ని ఆఫ్ చేయించడం, వాళ్ళ బిజినెస్లను దెబ్బతీయడం, చిన్న చిన్న అంగళ్లను సైతం వదలకుండా దాదాపు 1000 కుటుంబాలకు నష్టం వాటిల్లే విధంగా అక్కడ ఉద్యమాలు చేయించడం, ఇవన్నీ కూడా చూస్తుంటే పసిబిడ్డల్ని ముందు పెట్టుకొని చేసేటటువంటి ఈ ఉద్యమాల వల్ల శ్రీలంకలో ఎల్టీటీ వారు చేసినటువంటి దురాగతం మాదిరి ఉంది తప్ప ఇంకోగా లేదు, ప్రజా ఉద్యమంగా లేదు అని మాత్రం నేను మనొచ్చు. 50 ఏళ్లుగా ఉన్న పోరాటాన్ని ఈ రోజు మీరు ఒక ఉగ్రవాదంతో పోల్చడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను కాదండి, సెంట్రల్ ఐబీ సైతం, ప్రధానమంత్రి సైతం ఈ ప్రత్యేక వాదాల వల్ల, ఈ రాష్ట్రాలను చిన్నం చేయడం వల్ల ఉగ్రవాదులు పరమవుతుంది ఈ రాష్ట్రం అని చెప్పడం జరిగింది.